హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. జీవితానికి సంబంధించిన ఎన్నో క్వశ్చన్లు మనుషులకు ఎదురవుతుంటాయి. సో అలాంటివి ఎవరితో చెప్పుకోలేరు, ఒకవేళ విందామన్నా కానీ ఎవరు చెప్పారు. సో అలాంటి క్వశ్చనే ఈరోజు మన గెస్ట్ అడగబోతున్నాం. నమస్కారం సార్. నమస్తే మధు. సార్, మన క్వశ్చన్ ఏంటంటే సూటిగా క్వశ్చన్లోకి వెళ్తే, పెళ్ళైన తర్వాత వైఫ్లని హస్బెండ్లు చదివియాలా వద్దా సార్? సో చదివించాలా వద్దా అంటే కంపల్సరీ హస్బెండ్ ఎడ్యుకేటెడ్ అయిపోయినప్పుడు భార్య చదువుకోవాలి అని ఆతృత చూపిస్తూ ఉంటే కంపల్సరీ చదివించాల్సిందే. చదివిస్తేనే చాలా బాగుంటది, ఇద్దరికి కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఎందుకంటే వీడు చదువుకున్నాడు కాబట్టి వీడికి బయట ప్రపంచంలో నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆమె చదువుకోకుండా ఇంట్లో ఓన్లీ వంటలు వండి పెడతా ఉంటది అనుకో. వీడు బీటెక్ చదివి జాబ్ తెచ్చుకున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ పిల్ల బీటెక్ చదివి ఉంటది, తీసుకొచ్చి వంటలు వండమంటే వండలేదు. ఆ పిల్లకి నాలెడ్జ్ ఉంది, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంది, సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉంది. సో ఇంకా కొంచెం చదివిచ్చేసి అంటే ట్యూషన్లకు దేనికో పంపించేసి ఒక జాబ్ తెచ్చుకుంటే కనుక ఇద్దరు కష్టపడతారు, చేతి నిండా డబ్బులు వస్తాయి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే సార్, మంచి జాబ్ చేస్తున్న హస్బెండ్ ఉంటే వైఫ్ ని చదివియాలని చెప్తారు. ఒకవేళ కూలి పని చేసుకునే హస్బెండ్ ఉండ అనుకోండి, అతను తన వైఫ్ చదువుకున్న అమ్మాయి లైఫ్ లోకి వస్తే చదివేలా వద్దా సార్? అది వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ను బట్టి. ఆ అమ్మాయి నేను చదువుకుంటాను అని అడిగినప్పుడు అబ్బాయి స్థితిగతిని బట్టి నువ్వు చదువుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను అంటే, ఎవరైనా కూడా మెయిన్ అబ్బాయిలు ఎట్లా ఉంటుంది అంటే కనుక వాడు హ్యాపీగా ఉంటాడు, పక్కన హ్యాపీగా ఉంటారు నా వల్ల అనుకుంటే చేతనైన సహాయం చేయడానికే ఉంటారు. సో అట్లా చేయొచ్చు, హ్యాపీగా నువ్వు చదివించవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఉన్నత శిఖరాల కనుక వెళ్తే గనక నేను చదివించడం వల్ల లేకుంటే నా వల్ల నా భార్య ఉన్నత శిఖరాలకు వెళ్ళింది అని చెప్పేసి 10 మందిలో చెప్పుకోవచ్చు, అన్ని చేయొచ్చు, హ్యాపీగా ఉంటది కూడా అది లైఫ్. అయితే ఒక సంఘటన జరిగింది సార్. ఒక స్టేట్ లో ఒక కూలి పని చేసుకున్న హస్బెండ్ తను ఎంతో కష్టపడి రూపాయి పోగేసుకొని తన వైఫ్ కి చదువుకోవాలని ఒక కోరిక ఉంటే చదివించాడు. మొత్తానికి అయితే ఆమె అయితే ఒక కానిస్టేబుల్ జాబ్ అయితే వచ్చింది సార్ ఆమెకు. సార్ వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఎంతో కష్టపడి చదివించిన హస్బెండ్ కి విడాకులు ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఏం సార్ అంత ఘోరం జరగడానికి కారణం? అంత ఘోరం జరగడానికి కారణము అంటే దానికంటే ముందు ఏంటిదంటే హస్బెండ్ గొప్పతనాన్ని మనము హర్షించుకోవాలి. ఎందుకంటే తన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళాలన్నటువంటిది ఒక పాజిటివ్నెస్ తనలో ఉంది. సో తను ఏదైతే అనుకున్నాడో అది తన చేయాల్సినటువంటి ధర్మాన్ని తను కరెక్ట్ గా చేస్తున్నారు. దాని తర్వాత ఆమెకి కానిస్టేబుల్ జాబ్ వచ్చిందో లేకుంటే ఐపీఎస్ వచ్చిందో ఇలాంటివి మనం బొచ్చడి వింటా ఉంటాం. తల్లిదండ్రులు కానీ లేకుంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు కాయ కష్టం చేసుకొని వాళ్ళని ఎదుటి వాళ్ళని చదివించే తర్వాత వాళ్ళు పంగనామం పెట్టి వేరే వాళ్ళతో లేచిపోవడం కానీ, వీళ్ళను ద్వేషించడం కానీ, లేకుంటే ఏదో ఒక గొడవ క్రియేట్ చేసి వీళ్ళ నుంచి దూరం పోవడం కానీ మనం చాలా చూస్తూ ఉంటాము. అది సేమ్ సినారియోని ఇక్కడ కూడా కనపడతా ఉంది. ఎస్, తను ఎంతైతే కరెక్ట్ గా చేసినాడో ఆమె కూడా 200% కరెక్ట్ గానే చేసింది. ఎందుకు కరెక్ట్ గా చేసింది అంటే గనక ఈడు కూలోడు కాబట్టి ఆమె ఉన్నత శిఖరంలో ఎక్కింది కాబట్టి ఆ కండ్లకు ఈ కూలోడు చూడలేకపోయింది. ఆమె నువ్వు చెప్పే సిచ్యువేషన్ లో ఆమె కూడా లో గ్రేడ్ అయి ఉంటుంది. ఆమె లో గ్రేడ్ లో ఉంది కాబట్టి ఆ కళ్ళు లో గ్రేడ్ మాత్రమే చూడగలిగింది. అక్కడ జరిగింది. దాని తర్వాత హయ్యర్ వెళ్ళేసరికి ఇక్కడ యుగో అన్నది చాలా పెరిగిపోయి తారాస్థాయిలో చేరుకుంటుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంట్రా అంటే గనక ఎప్పుడైతే ఈ అమ్మాయి తారాస్థాయిలో అంటే ఒక పొజిషన్ లోకి వెళ్ళిపోయిందో ఆ పొజిషన్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ పొజిషన్ లో వాళ్ళే ఫ్రెండ్షిప్ అవుతారు. ఆ పొజిషన్ వాళ్ళే ఫ్రెండ్షిప్ అవుతారు. ఇప్పుడు ఈమెకి మొగుడి మీద ఎంతనైనా నమ్మకం ఉండి ఎంతనైనా ప్రేమ ఉన్నా కూడా ఈ పక్క వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు చూడండి. ఆ ఇన్ఫ్లుయెన్స్ కి కంపల్సరీ లో లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్ అయిపోతారు. అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే గనక ఈ కింద స్థాయి వాళ్ళను నిర్దాక్షిణంగా వదిలేసి వాళ్ళతోటి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటది. కానీ ప్రతి మనిషికి కూడా ఒక మనసు, దానికి ఒక సాక్షి, దానికి ఒక సాక్ష్యము ఉంటుంది. అది జీవితాంతం బతికి ఉన్నన్ని రోజులు కూడా వెంబడిస్తూనే ఉంటుంది.
సో ఒకటి నార్మల్ వే తీసుకున్నట్లయితే గనక ఆ పిల్ల చేసింది రాంగ్ అనుకోవచ్చు. అదే వాళ్ళు ఒక గొప్ప వాళ్ళు, ఒక యోగులు అది ఇదైతే గనక ఎవరి కర్మ సిద్ధాంతాన్ని వాళ్ళు ఫాలో అయిపోయినారని మనం అనుకోవచ్చు. సరే సార్, ఇలాంటి ఇన్సిడెంట్లు జరగడం వల్ల ఇంకో చాలా మంది ఎవరికైతే మ్యారేజ్ అయినాక లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, తర్వాత నేను చదివిస్తాను నేను అని చెప్పి అమ్మాయికి అబ్బాయి మాటిస్తాడు. సో వాళ్ళ మీద ప్రభావం పడే అవకాశం ఉండదు? ఆబ్వియస్లీ ప్రభావం పడే అవకాశం అయితే ఉంటది, కానీ ముందే కండిషన్స్ అప్లై అని ఒకటి పెట్టుకోవాలి. ఒకటి పెట్టుకొని రాసుకొని, ఇగో నువ్వు ఎన్ని పెట్టుకున్నా ఏమి చేసినా ఎదుటివాడి మనసు మంచిదైనప్పుడు అన్ని మంచిగానే ఉంటాయి. అది చెడు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు. అది అంతే.